ఇక ఇంకొక అంశం కూడా దీనిలోను ఇగో ఇది చూడు సర్కారు చేతిలోకి ధరణి టెరాసిస్ కంపెనీ కాంట్రాక్టు రద్దు చేయాలని ప్రభుత్వ నిర్ణయం త్వరలోనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు పోర్టల్ నిర్వహణ బాధ్యతలు ఇప్పటికే సిజిజితో సంప్రదింపులు భూమాతగా మారనున్న పేరు భూ రికార్డులు రైతుల వివరాలు భద్రంగా ఉంచేందుకు చర్యలు విదేశీ కంపెనీ చేతులలో ధరణి ఉండడంపై గతంలో విమర్శలు అక్టోబర్లో టెరాసిస్ కాంట్రాక్ట్ ముగిసినా మళ్ళీ దానికే అప్పగించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంచు కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ధరణిపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర భూ రికార్డులు రైతుల వివరాలతో కూడిన ధరణి పోర్టల్ నిర్వహణను ప్రభుత్వ సంస్థకు అప్పగించాలని భావిస్తున్నది. ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణకు విదేశీ కంపెనీ టెరాసిస్ ను చూపిస్తున్నది. ఈ కంపెనీ కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పోర్టల్స్ నిర్వహణకు చూస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అంటే సిజిజికి ధరణి బాధ్యతలు అప్పగించాలని అనుకుంటుంది. అట్లయితే భూ రికార్డులు రైతుల సమాచారం భద్రంగా ఉంటుందని ఎలాంటి అక్రమాలకు తావుండదని భావిస్తున్నది. ఈ విషయమై సిజిజితో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపింది. దీనిని త్వరలోనే కూడా వెలువడనుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి మీరు చూసారు. తెలంగాణ ప్రజలారా నేనేమంటున్నానంటే ధరణికి సంబంధించిన పంచాయతీ ఇది ఇప్పటిది కాదు. ముందు దివాలా కంపెనీ తర్వాత విదేశీ సంస్థకు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. గతంలో దీని మీద మనం అనేక రకాలుగా కూడా ఎపిసోడ్ల వైజ్ గా కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని మనం రిలీజ్ చేసిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. నేనేమంటున్నానంటే సర్కారు చేతిలోకి ధరణి ఫిల్టర్ రావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. విదేశీ కంపెనీలకో లేకపోతే ఇతరత్ర ఇస్తే అనేక రకాలుగా కూడా మనకే భవిష్యత్తుకు ఒక క్వశ్చన్ మార్కుగా కూడా మారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒకటే సవాల్ కాదు, చాలా సవాళ్లు కూడా ఉన్నాయి. సవాళ్ల మీద సవాళ్లు అవి ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి తప్ప తగే ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పగ్గాలను చేతిలో పట్టుకున్నప్పుడు ఆ పగ్గాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా పరిపాలన అందించాలన్నా గత ప్రభుత్వ తప్పిదాలను పూర్తి స్థాయిలో సెటరైట్ చేస్తూ అంటే తప్పిదాలను లోపాలను అన్నింటినీ కూడా సరిచేస్తూ ముందుకు సాగుతూ ఇప్పుడున్న సవాళ్లను అధిగమిస్తూ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు చేలో కావాలంటే ఒక సాహసం అనే చెప్పొచ్చు. నేనేమంటున్నానంటే దీని మీద అనేక సార్లు కూడా ఇప్పుడున్న అధికార పార్టీ గతంలో ఇది విపక్ష పార్టీగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు కానీ లేకపోతే చాలా రకాలుగా కూడా వాళ్ళు అనేక రకాలుగా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా వాళ్ళ గొంతుకని వినిపించను. కానీ అధికారం మీ చేతిలో ఉంది, ఇప్పుడు మీరే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా వెనువెంటనే చర్యలు తీసుకోవడం శ్రేయస్కరం. లేకపోతే అది మళ్ళీ మొదటికే మోసం వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. కాబట్టి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరే మొత్తానికి సర్కార్ చేతిలోకి ధరణి అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా చర్చనీయాంశంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తానికి ధరణితో పాటుగా భూములకు సంబంధించి క్రమవిక్రయాలకు సంబంధించి ఇటు ప్రభుత్వానికి సంబంధించి ఇటు మరోవైపు భూ నిర్వాసితులకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో కానీ ఇతరత్ర కానీ వాళ్ళ భూములు కోల్పోయిన వారు ఇండ్లు కోల్పోయిన వారి డాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీరు ఒకసారి కరీంనగర్కి సంబంధించి ఓరి దాంతోపాటు గజ్వేల్కు ఓరి ఇటు మల్లన్న సాగర్ కానీ అక్కడ ఇంకొక ప్రాజెక్టు కానీ ఇంకో ప్రాజెక్టు కానీ కాళేశ్వరం కానీ లేకపోతే అన్నారం కానీ సుద్దిలు కానీ ఒక్కొక్క ప్రాజెక్టు చుట్టూ తిరుగుదాం. డైరెక్ట్ గా నష్టపోయిన వాళ్ళు కొందరైతే ఇండైరెక్ట్ గా నష్టపోయిన వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళ కన్నీళ్ళ ఆర్తనాదాలు రోజు కనిపించని చెప్పుకోలేని విధంగా ఉన్నాయి. అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. సో ఖచ్చితంగా మనం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అది భూమాతగా మారుస్తారా లేకపోతే ఏ రకమైన పేరు పెడుతుంది అనేది వాళ్ళ ఇష్టం. కానీ సమస్యలను మాత్రం పూర్తి స్థాయిలో పరిష్కరించాలి. ప్రతి ఒక్కరి భూమికి రక్షణ అనేది చాలా అవసరం. దానితో పాటుగా ధరణి పేరు తీసుకొచ్చి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వందల వేల ఎకరాలను కూడా స్వాధీనం చేసుకున్నది అనే విషయాన్ని కూడా ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు కదా. దాన్ని గతంలో మీరే మాట్లాడేది కదా, ఇప్పుడు దాన్ని కూడా మీరు బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా బయట పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. లేకపోతే మీరు చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలనే తెలంగాణ ప్రజలు నిర్ధారించుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ఈ ధరణి వెబ్సైట్ తోని బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా వందల వేల ఎకరాలను కూడా సమకూర్చున్నది అని చెప్పారు. ఆ వందల వేల ఎకరాల సంగతి ఏంది అనేది కూడా మనం అడగాలి. వాటన్నింటినీ కూడా బయటికి తీయాల్సిన బాధ్యత ఉంటుంది. వాటన్నింటినీ బయటికి తీసి వాస్తవాలను కూడా తెలంగాణ ప్రజలకు మీరు అసెంబ్లీలో శ్వేతపత్రమే ఇచ్చినట్టుగా మరి తెలంగాణ ప్రజలకు ధరణికి సంబంధించి మరి కేసీఆర్ ఎంత తిన్నాడు, కేటీఆర్ ఎంత తిన్నాడు, కవిత ఎంత తిన్నాడు, సంతోష్ కానీ హరీష్ కానీ ఇంకోలు కానీ
మీరు తిన్నరు అని గతంలో ఆరోపణలు చేసిళ్ళు. ఆ ఆరోపణలకు సంబంధించి విపక్షంలో ఉన్నారు, మీరు ఏది చేయలేకపోయారు. మరి ఇప్పుడు స్వపక్షంలోనే ఉన్నారు కదా, అధికార పక్షంలోనే ఉన్నారు కదా, ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నది కదా. మరి ఇప్పుడు ఏం చేస్తారు అనేది మీకు అప్పుడే ప్రశ్నల మొదలు అవుతూనే ఉన్నది, అయ్యింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకొని, విపక్షంలో ఉన్నప్పుడు చల్ అదెక్కడిది ఇదెక్కడ, కేసీఆర్ ఏంది ఆయన ఏంది, ఇగో గిట్ల తప్పులు చేస్తాను గీదా ధరణి అంటూ కూడా ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళందరూ ఇవాళ దాని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం మీదే కదా అన్ని విషయాలను కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. 100కు 1000% ఉంటుంది, 1,00,000% ఉంటుంది. ఎందుకు ఉండదండి? నా మాట ఎందుకు ఉండదు ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ధరణి వెబ్సైట్ కానీ 100,000 ఎకరాలు కబ్జా చేసేది, 100,000 ఎకరాలు కనిపించటం లేదు అని గతంలో ఇదే విపక్ష పార్టీలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నానా హడావిడి చేసింది కదా. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ ఏమన్నాం. టెరాసిస్ కంపెనీ నుంచి ఇప్పుడు మళ్ళీ ఏంది గుడ్ గవర్నెన్స్ కి వాళ్ళకి ఇస్తా అని చెప్తున్నారు కదా, ఇవ్వండి మాకు తప్పులేదు. మీరు ధరణి వెబ్సైట్ నుండి తెలంగాణ ప్రజలకు ఏమని చెప్పిలు గతంలో అంటే, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో భూములను కొల్లగొట్టిలు, భూములను కబ్జా చేసిర్రు అన్నారు కదా. వాటిని నిరూపించమని అంటున్నది తెలంగాణ సమాజం. ఎస్ వాస్తవం, మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నేను చెప్పే మాట అక్షర సత్యం. నేనేమంటున్నానంటే, నాడు విపక్షంలో ఉన్నప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్లకు సంబంధించిన తాలూకా మీరు ఒకసారి చూసుకోరు. ధరణి వెబ్సైట్ తోనే లాభపడ్డది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం అని చెప్పారు. మరి ఆ ధరణి వెబ్సైట్ తోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏ మేరకు లబ్ధి చేకూరింది? వాటి ఆధారాలన్నీ బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. సో ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించి ఏం చేస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కూతురుకే ఓఆర్ఆర్ ల్యాండ్కు సంబంధించిన పాస్బుక్ కానీ ఇవన్నీ అంటే ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆ కుమార్తె భూమికి సంబంధించే కబ్జాకి యత్నం జరిగిందంటే తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉండేనో ఒకసారి ఆలోచించాలి. గతంలో మంత్రుల అనుచరులు ఏ విధంగా చెలరేగి పెట్టరేగి పేరులో కూడా ఆలోచించాలి. అప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా మనం గుర్తు చేసుకున్నాం ఈరోజు. సో నేనేమంటున్నానంటే, అప్పుడు జరిగిన ప్రతి సంఘటన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉన్న దాంట్లో ఎమ్మెల్యేలు మంత్రుల అనుచరులు ఏ విధంగా చెలరేగి పేర్లు పెట్టరేగి పేర్లు అనేది కూడా మనం చూసాం. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఆ వాస్తవాలన్నింటినీ బయటికి తీసి తెలంగాణ ప్రజాకోర్టు అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాకోర్టులో బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీనికి సంబంధించి కూడా వాస్తవానికి మరి భూములకు సంబంధించి తెలంగాణలో రక్షణ లేదా అనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది.